హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలి. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు తిరుమల తిరుమలలో జరిగిన శ్రీవారి తెప్పోత్సవం అండి. ఫుల్ వ్లాగ్ అయితే మన ఛానల్లో పెట్టాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అండి. ఫ్రైడే వచ్చేసి మా చెట్లకి ఇక్కడ నేను పెంచుకునే చెట్లండి ఇవన్నీ కూడా. మీ అందరికీ కూడా ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ అయితే తప్పకుండా తెలియజేయండి. ఇక్కడ వచ్చేసి యెల్లో కలర్ ఫ్లవర్ ఒకటి, రెడ్ కలర్ ఫ్లవర్ ఒకటి అయితే పూసిందండి. ఇవి వచ్చేసి మా ఇంటి ముందు ప్లేస్ లేకపోతే పక్కన వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టాను. మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఫ్రైడే మార్నింగ్ వచ్చేసి పిల్లలకి పాలు నేనైతే తిరిగి పెట్టుకుంటున్నానండి. పిల్లలకి వచ్చేసి ఉప్మా చేయడానికి అయితే ప్రిపేర్ చేశాను. తర్వాత బ్లాగ్ అయితే తీయలేదండి. ఎందుకంటే పిల్లలు స్కూల్కి అనేది అంతా హడావిడి అయిపోతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ టైంలో 3 o'clock కుల్ఫీ బండి కనిపించిందండి. మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాము. మీలో ఎంతమంది కుల్ఫీ అంటే ఇష్టము, ఐస్ క్రీమ్ ఎంతమంది తింటారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు మనకి సమ్మర్ కదా, అందరూ కూడా ఐస్ క్రీమ్లు ఇవన్నీ కూడా ఎక్కువ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. చల్లగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా సమ్మర్ వచ్చేసింది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ వ్లాగ్ ఎందుకు తీసాను అంటే సమ్మర్కి అయినా కూడా మనకి చెట్లు ఉంటేనే కదండి బాగా కూల్గా ఉండటానికి. ఇదంతా కూడా మా పిల్లల స్కూల్కి వెళ్ళే దారిలో ఇలా ప్రతి ఒక్క ఇంటికి వచ్చేసి ఇలా చెట్లు అయితే ఉంటాయండి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది వచ్చేసి మా ఇంటి ముందు ఉండే మ్యాంగో ట్రీ అన్నమాట. డైలీ రోజు వెళ్ళి వస్తూ ఉంటే ఈ మ్యాంగోస్ని చూసి చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇప్పుడు సమ్మర్లో మనకి మ్యాంగోస్ తినాలి అన్నా, మ్యాంగో పికిల్ పెట్టాలి అన్నా సమ్మరే కదండి. మీలో ఎంతమంది మ్యాంగో పికిల్ పెట్టారు, మ్యాంగోస్ తిన్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఫ్రైడే రోజు సాటర్డే రోజు నేను చేసిన కర్రీ అండి. ఇది వచ్చేసి బీరకాయ అండి, పచ్చెనగపప్పుతో కర్రీ అయితే చేస్తున్నాను. ఇలా సింపుల్గా అయితే చేశానండి. ఎందుకంటే మా హస్బెండ్కి పచ్చెనగపప్పు వేస్తేనే తను తింటారనమాట. అందుకని చెప్పేసి పచ్చెనగపప్పు వేసి ఇలా కర్రీ అయితే చేస్తున్నాను. మీ అందరికీ కూడా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మంచి మోటివేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను పచ్చెనగపప్పు వేసాను కదా ఈవినింగ్ టైంలో. కానీ మీరు కొంచెం కర్రీ చేసిన తర్వాత కూల్ అయిన తర్వాత కొంచెం బాయిల్ చేసిన మిల్క్ అయితే పోసుకోండి. సూపర్ అయితే ఉంటుంది టేస్ట్. మీ అందరూ ఎలా చేసుకుంటారు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. బీరకాయ పచ్చెనగపప్పు కూర అనేది ఓన్లీ 10 minutesలోనే అయిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్, ఈజీగా అయితే అయిపోతుంది కర్రీ. కానీ ఈ ఎండలకి మనం ఇలాంటి మంచి కర్రీస్ అంటే బీరకాయ ఇట్లాంటి కూరలు తినడం వల్ల మన బాడీలో కూల్గా అయితే ఉంటుంది. చాలా హెల్త్కి మంచిదండి. పిల్లలు సాటర్డే కదా, అప్పుడప్పుడు ఇలా అయితే పిల్లల్ని కూర్చోబెట్టి నేనే పెడతానండి. ఎందుకంటే వాళ్ళు టీవీ ఇవన్నీ చూస్తూ నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి నేనే పెడతాను. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే ఫుల్ వ్లాగ్ వచ్చేసి రేపైతే పోస్ట్ చేస్తానండి. మేము సండే ఎలా ఎంజాయ్ చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసుకున్నాము అనేది రేపు వ్లాగ్లో అయితే చూపిస్తాను. మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఇలానే ఆదరిస్తూ ఉండండి. మన ఛానల్ వచ్చేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.